యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమానం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. మహాకుంభాభిషేకంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని విమానం ఆవిష్కరించి యాదగిరీశుడికి అంకితం చేయనున్నారు. ప్రధాన ఆలయంలో ఉదయం నిత్య పూజలు జరిపి పురప్పాట్ సేవతో యాగశాల ప్రవేశం, యాగం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. జీవనదుల నుంచి సేకరించిన జలాలతో కూడిన మహాకుంభాన్ని ఆలయ విమాన శిఖరం వద్దకు చేర్చి వానమామలై మఠం పీఠాధిపతి రామానుజాచార్య స్వామి పర్యవేక్షణలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. స్వర్ణ విమానం మహాకుంభాభిషేకం ఆవిష్కరణ మహోత్సవాలను భక్తులు తిలకించేందుకు కొండపై ఆలయ మాడ వీధుల్లో ఏర్పాట్లు చేశారు. కొండ కింద ఆధ్యాత్మికవాడ వైకుంఠ ద్వారం వద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. Thank you. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ క్షేత్రంలో 5 అంతస్తుల స్వర్ణ సుదర్శన విమాన గోపురం దర్శన భాగ్యానికి మధ్యాహ్నం సంప్రదాయ తెర తొలగనుంది. రాష్ట్రంలోనే ఎత్తైన ప్రథమ స్వర్ణ తాపడ గోపురం ఇదే. విమానంపై ఉన్న నృసింహ అవతారాలు, కేశవనారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేయనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వర్ణ తాపడాన్ని ఆవిష్కరించనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10:30 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు యాదగిరిగుట్టలోని హెలీప్యాడ్ వద్ద దిగుతారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా యాదగిరి కొండపైన గల అతిథి గృహానికి చేరుకుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి 11:25 యాగశాలకు చేరుకుని మహాపూర్ణాహుతిలో పాల్గొంటారు. 12:15 ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరిస్తారు. 12:45 స్వయంభూలను దర్శించుకుంటారు. 12:50 నుంచి 1:30 వరకు అతిథి గృహంలో ఉంటారు. అక్కడ భోజనం చేసిన అనంతరం హైదరాబాద్కి తిరిగి వెళ్తారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమానం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, యాదగిరిగుట్టలో జరగబోయే మహాకుంభాభిషేకానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. వివరాలేంటి? జ్యోతి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు మరి కాసేపట్లో చేరుకున్నారు. ప్రధానంగా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం తర్వాత పూర్తి స్థాయిలో రాజగోపురం అనేది సిద్ధమైనటువంటి రాజగోపురానికి స్వర్ణతాపడం వేసిన కార్యక్రమం కూడా గత 3 రోజులుగా ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. అది దీనిలో భాగంగా మనకు దేశంలోనే అతి ఎత్తైన స్వర్ణ గోపురాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రికి చేరుకొని ఉన్నారు. అదే మొదటగా అనుకున్నట్టుగా హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉండగా అనివార్య కారణాలు, ఎలక్షన్ కోడ్ తదితర కారణాల నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా ప్రస్తుతం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదాద్రికి అయితే చేరుకున్నారు. యాదాద్రికి చేరుకున్న అనంతరం అతిథి గృహంలో ఆయన దాదాపు ఒక ½ గంట పాటు బస చేస్తారు. ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం స్వర్ణ గోపురానికి
పూజలు నిర్వహించి దాన్ని ఆవిష్కరించడంతో పాటు మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఆలయ ఈవో అదేవిధంగా ఇతర అధికారులతో పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇక బందోబస్తుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వస్తుండటంతో పోలీసులు రాచకొండ పోలీస్ కమిషనర్ తరఫున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని దాదాపుగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా భక్తులు ఎవరిని గుట్టపైకి అనుమతించే పరిస్థితి అయితే లేదు జ్యోతి. అయితే ఈ కుంభాభిషేకానికి రామానుజాచార్యతో పాటు ఇటు ఇంకెవరైనా ప్రముఖులు రాబోతున్నారా? ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రామానుజాచార్య స్వామి పర్యవేక్షణలో గత 3-4 రోజుల్లో పూజా కార్యక్రమం నిర్వహిస్తుంది. దీంట్లో రామానుజాచార్య స్వామి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా దేవాదాయ శాఖ మంత్రి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య స్థానిక మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. అది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఎక్కువగా అతిథుల్ని ఆహ్వానించకుండా ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది అతిథులను ఆహ్వానించి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మొదటగా నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం మీద కార్యక్రమం జరిగే పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి రాక సందర్భంగా స్థానిక నేతలు మాత్రం కొంత అక్కడ హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి. అయితే ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అలాగే భద్రత ఎలా ఉంది? సో ప్రధానంగా భక్తులకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించినంత పాటుగా ఈ మహాకుంభాభిషేకానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టోకెన్లు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మహాకుంభాభిషేకంలో పాల్గొనే భక్తులు అదేవిధంగా ఆలయ రాజగోపురం అదేవిధంగా దివ్య విమాన గోపురంతో పాటు సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా ఈ రోజు జరగనున్నాయి. వీటన్నింటికి సంబంధించి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినప్పటికీ వచ్చే భక్తులకు అనుగుణంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే తీసుకున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రాకకు సంబంధించి మాత్రం ఉదయం 11 గంటల నుంచి ముఖ్యమంత్రి తిరిగి వెళ్లే సమయం అంటే దాదాపుగా 1:30 వరకు కూడా గుట్ట పైకి కూడా ఎవరినైతే అనుమతించే పరిస్థితి లేదని ఆలయ అధికారులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి తిరిగి వెళ్ళిన తర్వాతనే ఆలయానికి భక్తులను ఆహ్వానించే పరిస్థితి అదేవిధంగా భక్తులు లోపలికి అనుమతించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మొదటగా అనుకున్నట్టుగా హెలికాప్టర్ కాకుండా రోడ్డు మార్గంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఇతర పోలీసు అధికారులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి బయలుదేరినటువంటి నివాస ప్రాంతం నుంచి యాదగిరిగుట్ట క్షేత్రం వరకు కూడా పోలీసులు రోడ్లకు ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు అయితే చేపట్టిన పరిస్థితి. అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ ఏదైతుందో ఈ కోడ్ నేపథ్యంలో విమాన గోపుర ప్రారంభోత్సవం అదేవిధంగా సంప్రోక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా ప్రభుత్వం తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.